సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటాం, కానీ ఆ గ్రంథం చెప్తూ ఉన్న జ్ఞానం ఏంటో అది మనకు ప్రత్యక్షంగా ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠనం వ్యర్థం. అలాగే గురు కృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. కాబట్టి గురుపుత్రుడు సాధించుకోవాల్సింది గురుకృప. అందుకే గురుకృపాహి కేవలం అంటుంది. అలాగే ఒక పండితుడు షిరిడీకి వస్తారు, వారికి పుస్తక జ్ఞానం ఉంటుంది. దాన్ని బాబాగారి కృపతో ఎలా వారు ఫలవంతం చేసుకున్నారు అనే దానికి ఒక చిన్న నిరూపణ ఈ కథ. అనంతరావు పాటన్కర్ అనే ఒక పండితుడు షిరిడీకి వస్తారు. వీరి నేపథ్యం ఏమిటి అంటే, వీరు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశారు, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేశారు. కానీ వీరి మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటూ మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. ఈ మానసిక ప్రశాంతత కోసం వారు షిరిడీకి వచ్చారు. బాబాగారి దర్శనం చేసుకున్నారు, ఎంతో ఆనందించారు. బాబాగారి పాదాల వద్ద కూర్చున్నారు, ప్రేమతో దీనంగా చెప్పుకుంటూ ఉన్నారు బాబాకి, బాబా నేను చాలా గ్రంథాలను చదివాను, వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను, శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను, అయినా నా మనసు శాంతించలేదు. ఎందుకు? చదివినదంతా వ్యర్థమైపోయింది. నాకన్నా ఏమీ చదువు రాని భక్తులు నయమని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. మనసుకు ప్రశాంతతను ఇవ్వలేని పుస్తక జ్ఞానం నిష్ఫలం కదా. సాయిబాబా దర్శనంతో చింత తొలగుతుందని, సాయిబాబా సహజంగా సన్మార్గాన్ని చూపుతారని ఆ నోట ఈ నోట అనగా విన్నాను. అందుకే మీ పాదాల చెంతకు వచ్చాను దేవా, నా మనసుకి ధైర్యాన్ని కలిగించేలా నన్ను ఆశీర్వదించండి అన్నారు ఆయన. కాబట్టి ఆయన నేపథ్యం అంతా బాబాకు తెలియచేశారు. చాలా చక్కటి పండితుడు, శాస్త్రాలు పురాణాలు వేదాంగాలు ఉపనిషత్తుల సారం ఆయన అధ్యయనం చేశారు. కానీ మనసుకి చంచలత్వం పోలేదు, మనసు అస్థిరంగా ఉంది, మానసిక ప్రశాంతత లోపించింది. ఈ మానసిక ప్రశాంతత కోసం సద్గురు వద్దకు వచ్చారు పాటన్కర్. దీనికి బాబా సూటిగా జవాబు చెప్పకుండా ఒక కథను చెప్పారు. ఆ కథ ఏంటో చూడండి. ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారి ముందు ఒక గుర్రం 9 లద్దెలను వేసింది. తన కార్యంలో తత్పరుడైన వ్యాపారి ఈ లద్దెలన్నింటినీ తన కొంగులో గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అన్నారు బాబా. వ్యాపారి ఏంటి, గుర్రం ఏంటి, లద్దెలేంటి, కొంగును కట్టుకోవడం ఏంటి అని ఈ పాటన్కర్ గారికి ఏమి అర్థం స్ఫురించలా. ఆలోచించాడు. చివరకు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళారు. బహుశా దాదా కేల్కర్ ఇంట్లో వీరు బస చేసి ఉండవచ్చును. కేల్కర్తో బాబాగారు చెప్పిందంతా చెప్పారు. కేల్కర్ గారు, ఈ వ్యాపారి ఈ గుర్రము 9 అన్న సంఖ్యకున్న ప్రాముఖ్యత, మరి బాబాగారి మాటల్లో ఏదో అర్థం ఉండే ఉంటుంది, నాకైతే అర్థం కాలేదండి. కాబట్టి బాబాగారి మనసులో ఏముంటుందో దయచేసి నాకు మీరు తెలపండి అని ఆయన్ని అడిగాడు. దానికి కేల్కర్ చెప్తారు, బాబాగారి మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయండి, అయినా వారు నాకు స్ఫురింప చేసినట్లుగా నాకు అర్థమైంది చెప్తాను అంటే ఆయన ఆలోచించారు. వారికి అర్థం కాల. బాబాగారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. రేగే తొలినాళ్ళల్లో షిరిడీకి వెళ్ళినప్పుడు వారికి బాబాగారి మాటలు ఏమి అర్థమయ్యేటివి కావట. బాబా ప్రత్యేకంగా అడిగారట వారిని, నీకు అర్థమైందా అనేవారట. దానికి రేగే చెప్పారట, బాబా మీరు ఎలా మాట్లాడితే నాకు అర్థం కావట్లేదండి, నాకు అర్థమయ్యేలా చెప్పండి బాబా అని అడిగితే సరే అని బాబా అప్పటి నుంచి వారికి అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు. వారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కేల్కర్కి అది బాగా అనుభవం. కాబట్టి కేల్కర్ చెప్తూ ఉన్నారు, వారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి, అయినా నాకు స్ఫురింప చేసినట్లుగా వారు నాకు అర్థమైంది చెప్తాను. కాబట్టి ఎప్పుడైనా సరేనండి, బాబాగారు మనకు ఎంతవరకు స్ఫురింప చేస్తారో అంటే మనకు ఎంతవరకు అర్హత ఉంటుందో అంతవరకే మనకు అర్థమవుతాయి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. అందుకే మన మానసిక స్థితికి తగ్గట్టుగానే భావాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు సాయినాథులు. ఇక్కడ కేల్కర్ చెప్తూ ఉన్నారు, ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం, ఆ లద్దెలు నవవిధ భక్తులు అంటే 9 రకాలైన భక్తులు. భక్తి ప్రేమలు లేకుండా
భగవంతుడు ప్రాప్తించడు, జ్ఞానం కలగదు. ఈ 9 రకాలైన భక్తులు ఏమిటో చెప్తున్నారు కేల్కర్. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ 9 రకాల భక్తులను నువ్వు ఆచరించాలి. అప్పుడే భగవంతుడు ప్రకటమవుతాడు. నువ్వే స్వయంగా వ్యాపారివి అని భావించి వ్యాపారం అనే దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించు. బాబాగారు కోరుకుంటూ ఉన్నది ఇటువంటి భక్తిని నువ్వు ఆచరించి ప్రేమతో కూడిన భక్తిని పొందటమే. బాబాగారి వద్ద శాస్త్రజ్ఞానం అవసరం లేదు. నేను గొప్పవాడిని, గొప్ప జ్ఞానిని, గొప్పగా వ్యాఖ్యానిస్తానన్న కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. ఈ భక్తిని నువ్వు ఆచరిస్తే భగవంతుడు తప్పక ప్రకటమవుతాడు. నీకు అందరి పట్ల సద్భావం కలుగుతుంది. అప్పుడే నీ మనసు స్థిరమవుతుంది. అప్పటి వరకు ఈ చాంచల్యం తప్పదు అని తెలియచేశారు కేల్కర్. ఇందులో భక్తి 9 రకాలు. శ్రవణం, ఉదాహరణకు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదుడి ద్వారా హరి గురించి విన్నారు. కాబట్టి వారు పుట్టుకతోనే హరిభక్తులయ్యారు. తండ్రి ఎంతగా హింసించినా ఆయన హరిని విడవలేదు. అలా హరిభక్తుడయ్యారు శ్రవణం ద్వారా ప్రహ్లాదుడు. 2 కీర్తనం. నారదుడు స్వయంగా హరిని ఎప్పుడు కీర్తన చేస్తూ ఉండేవారు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తనతోనే వారు ఆరాధించారు. ఇలా కీర్తనం వీరికి ఒక సాధనం. స్మరణ, నామస్మరణ. మీరాబాయి 5 సంవత్సరాల వయసులో కృష్ణుడి విగ్రహం వచ్చింది ఆమె వద్దకు. ఇక అప్పటి నుంచి తన శరీరం కృష్ణుడిలో ఐక్యమయ్యేంత వరకు విఠల నామాన్ని విడవలేదు. వారు ఆ నామస్మరణాన్నే వారి సాధనగా ఉంచుకున్నారు. చరణ సేవ. గురు మార్గంలో గురు చరణాలే ముఖ్యం. ధ్యానమూలం గురు పాదం అంటారు. కాబట్టి కలియుగంలో హరి లేక గురు చరణ స్మరణే అత్యుత్తమ సాధన అని మనకు 45వ అధ్యాయంలో బాబాగారు స్పష్టంగా తెలియచేశారు. కాబట్టే నిత్యం బాబాగారి చరణ స్మరణ మనకు బాబాగారు ఇచ్చిన సాధన. ఇలా ఉంటుంది పాదసేవనం లేదా పాద స్మరణం. అర్చనం. అర్చన అంటే పూజాదులు. నీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకు మరలించు, అదే పూజ అన్నారు. కాబట్టి ఇలా అర్చనాదులతో భగవంతుడికి దగ్గర కావటం ఒక మార్గం. వందనం, నమస్కారం. నమస్కారం ఎలా చేయాలి? 2 చేతులు జోడించడమే నమస్కారమా? ఈ నమస్కారం బాబాగారు కోరుకుంటూ ఉన్నారా అంటే, నమస్కారం అన్నది సమర్పణా భావంతో ఉండాలి. ఇక నేను అన్నది లేను, నా భారాన్ని మొత్తం మీకే సమర్పిస్తూ ఉన్నా అని సమర్పణా భావంతో చేసేదే నమస్కారం. అందుకే సపత్నేకర్ 48వ అధ్యాయంలో మనకు వారి వృత్తాంతం వస్తుంది. సపత్నేకర్ ద్వారకామాయిలో బాబాగారికి అప్పుడు అక్కడ ఉన్న భక్తులతో కలిసి మాటి మాటికి నమస్కారం చేస్తుంటారు. అప్పుడు బాబా చెప్తారు, అరే మాటి మాటికి ఎందుకు, నమస్కారం పై నమస్కారం, గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు అన్నారు. ఒక్కసారి చేస్తే చాలు అన్నారు నమస్కారం. మరి ఇక్కడేమో నమస్కారం ఈ 9 రకాల భక్తుల్లో ఒకటిగా చెప్తున్నారు. మరి జీవితంలో ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తే సరిపోతుందా? గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుందా? లేదా భగవత్ ప్రాప్తి కలుగుతుందా? కాబట్టి నమస్కారం అంటే ఇలా చేతులు జోడించేది మాత్రమే కాదు. బాబాగారు కోరుతున్న ఆ ఒక్క నమస్కారం ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి చేసే నమస్కారం ఎలా ఉంటుంది అంటే, దీనికి పెద్దలు భరద్వాజ మాస్టర్ గారు చెప్తారు ఒక చక్కటి వివరణ. బాబాగారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం, వారి బోధలు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి వారి ఉపదేశాలను బోధలను మనసులో స్థిరంగా ఉంచుకొని వారు చూపుతున్న మార్గంలో మనం పయనిస్తూ ఉన్నంత వరకు మనం నమస్కారంలో ఉన్నట్టే, మనం నమస్కరిస్తూ ఉన్నట్లే బాబాకి. ఈ మార్గం నుంచి ఒక్క క్షణం మనం ప్రక్కకి రాకుండా ఉంటే ఇక మన జీవితకాలం బాబాగారి నమస్కారంలోనే జరుగుతున్నట్టు. అలా మన జీవితం మొత్తం బాబాగారి ఆచరణలో ఉంటూ ఉంటే అది జీవితం మొత్తం బాబాగారి నమస్కారమయంగానే సాగుతూ ఉంటుంది. నమస్కారం అంటే మనసు అనగడం అంటారు వారు. అటువంటి నమస్కారం ఆచరణతో కూడిన సమర్పణ భావం ఇలా చేస్తే నమస్కారం. దీనిని ఇక్కడ బాబాగారు తెలుపుతూ ఉన్నారు. తర్వాత దాస్యం, సేవ చేయటం. ఆంజనేయ స్వామి రాముల వారిని దాసుడిగానే సేవించారు. అందుకే ఆంజనేయ స్వామి ఇంకొక పేరు రామదాసు అంటారు. ఒకసారి రాముడు హనుమంతుని అడుగుతారు, హనుమా నీవు నన్ను ఎలా చూస్తున్నావయ్యా అంటారు. దానికి వారు చెప్తారు, స్వామి నేను శరీరాన్ని అనుకుంటే నేను నీ దాసుడిని, నీవు నా యజమానివి. నేను జీవాత్మని అనుకుంటే
నేను నీలో భాగం అనుకుంటా. నేను ఆత్మని అనుకుంటే నీకు నాకు ఏమీ తేడా లేదు అనుకుంటాను. కాబట్టి సాధారణంగా శిష్యుడు తను శరీర భావంతో ఉన్నట్టుగాను గురువుకి తను దాసుడుగానే భావించాలి. దాస్యంతో గురు సేవని సులభంగా పొందవచ్చు. ఇది దాస్యం. సఖ్యం, స్నేహితుడు. కుచేలుడు కృష్ణుడి అనుగ్రహాన్ని కేవలం సఖ్యం ద్వారా పొందగలిగారు. కృష్ణుడితో తనకున్న సఖ్యం ద్వారానే తన దారిద్ర్యాన్ని, కష్టాలను తొలగించుకున్నారు. ఇక చివరిది ఆత్మ నివేదన. ఆత్మ అంటే మనమే. కాబట్టి మనల్ని మనం నివేదించుకోవటం అంటే మనల్ని మనం గురువుకి సమర్పించుకోవటం. ఇదే పరిపూర్ణ శరణాగతి. తన్ మన్ ధన్ వాక్కుతో సహా గురువుకు సమర్పించడం. ఇక తనది అంటూ ఏమీ లేకుండా మొత్తం గురువే, సర్వస్వము గురువే అన్న భావంతో గురువుకి నివేదన కాబడటం ఆత్మ నివేదనం. రాధాకృష్ణయ్, మేఘశ్యాముడు, కాకాసాహెబ్ దీక్షిత్, మాల్సపతి లాంటి వారందరూ ఈ భావంతోనే గురువు అనుగ్రహాన్ని పొందారు. ఇలా ఈ 9 రకాల భక్తులు ఉన్నాయి. మనం వీటిని ఆచరించి మన సంస్కారానికి తగ్గట్టుగా మనం ఆచరణతో గురువు కృపని పొందవచ్చు. కాబట్టి ఈ 9 రకాల భక్తిని బాబాగారు ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నారు.